గివ్ యూ ఎన్ ఐడియా ఆఫ్ గుడ్ హెల్త్. ప్యాచ్ వర్క్ చేయడం హెల్త్ కాదని చెబుతూ గుడ్ గవర్నమెంట్ ఉంటే ఎక్కడికక్కడ వచ్చిన డిఫెక్ట్స్ ను తొక్కుని మసిపూసి మారేడుకాయ చేయదు ఆ ప్రభుత్వం. ఇక్కడేం జరగలేదు లేండి అని. అలాగే హెల్త్ కనుక బ్యాడ్గా ఉంటే ఎక్కడన్నా లోపల డిఫెక్ట్స్ వస్తే దానికి తొక్కుని ఎక్కడికక్కడ లోకల్ ట్రీట్మెంట్ చేసుకోబుద్ధి అవుతుంది ఇల్లు హెల్త్గా ఉంటే. ఇవన్నీ డిస్క్రైబ్ చేస్తూ ఇచ్చాడు. మొత్తం కాన్సెప్ట్ మనం చదువుకోవాలి. ఇక్కడ ఈ గ్రూప్ గుర్తుంచుకుని రోస్టాక్స్ మాత్రం యూరిన్ కాకపోతే 30 వేయచ్చు, ఓపియం కూడా 30 వేయచ్చు, ఫాస్ఫరస్ కూడా 30 వేయచ్చు, యాసిడ్ నైట్రిక్ 6 వేయచ్చు, మిగతావన్నీ 6 వేయచ్చు. యాసిడ్ నైట్రిక్ పెద్ద పొటెన్షియల్ కన్నా 6 ఎక్కువ బాగా పనిచేస్తుంది, ఎక్కువ తొందరగా పనిచేస్తుంది. కాస్టికం కూడా 6 క్షణముల మీద పనిచేస్తుంది రిటెన్షన్ లో. ఇది ఒక అధ్యాయం అప్లైడ్ హోమియోపతిలో. అంటే మనం ఎంత హోమియోపతిక్ ఫిలాసఫీ చెప్పుకున్నా ఈ అప్లైడ్ సైడ్ చెప్పుకోకపోతే వేదాంతం చెప్పుకున్నట్టు ఉంటుంది, మనకెందుకు పనికిరాదు. ఇంకా దీంట్లోనే ఒకవేళ యూరిన్ కొద్దిగా అయినా చాలా క్వాంటిటీ తగ్గి అవుతుంది. ఈ టైఫాయిడ్ మొదలైన వాటిలలో కూడా అంతే. ఆర్నికా వాడికి క్వాంటిటీ తగ్గి అవుతుంది. ఇంకా బ్రౌన్ యూరిన్ అవ్వచ్చు, బ్రౌన్ కలర్ లో థిక్గా చారు నీళ్ల వలె, లేకపోతే డార్క్ కలర్ బాగా ముదురు ఎరుపు రంగు ఉండొచ్చు. ఒక్కొక్కప్పుడు ఇంకి నీళ్లలో 2 చుక్కలు సిరా వేసి కదిలిస్తే ఆ వీళ్ళు ఎలా ఉంటాయో అలాంటి రంగు ఉంటుంది. అంటే నల్లగా ఎంచేత బ్లడ్ కార్పసెల్స్ యూరిన్ లో కలిసి పెడుతున్నాయి, ఆర్బీ సెల్స్ కొట్టేస్తున్నాయి. ఇంకా యాసిడిక్ యూరిన్ టెస్ట్ చేస్తే యూరిన్ యాసిడిక్ గా ఉంటుంది. ఆమ్ల రసాయనిక ద్రవ్యములు వేస్తుంటాయి. పోస్తూ ఉంటే పియర్సింగ్ పెయిన్స్ ఇన్ టు ది కిడ్నీస్, మూత్రపిండములలోనికి సూదులు గాని దబ్బనములు గాని పొడుచుతున్నట్లు నొప్పి. కాన్సిక్వెంట్లీ ఈ సింటమ్స్ తో కూడినటువంటి స్టోన్ ఇన్ ది బ్లాడర్ అండ్ స్టోన్ ఇన్ ది కిడ్నీ, మూత్రపిండములలో గాని మూత్రాశయమునందు గాని రాయి ఉన్నటువంటి దాంట్లో ఆర్నికా కూడా ఆర్నిక్ ఆల్బమ్ ఎంత షూర్ గా వర్క్ చేస్తుందో, బెర్బెరిస్ వల్గారిస్ ఎంత షూర్ గా వర్క్ చేస్తుందో, మెడోరినం ఎంత షూర్ గా వర్క్ చేస్తుందో ఆర్నికా అంత షూర్ గా వర్క్ చేస్తుంది. ఆర్నికా పేషెంట్ అయితే ఒకే డోసు ఆర్నికాతో ఆ రాయి కరిగిపోయి ఇసుకై యూరిన్ లో వెళ్ళిపోతుంది. కనుక ఆర్నికా కూడా సిస్టైటిస్ మొదలైన వాటిలో క్యాల్కోల్ అంటే కాల్షియం తాలూకు రాయి ఇట్లాంటి వాటిలో పనిచేస్తుంది. ఇది ఒక మోడాలిటీ. నెక్స్ట్ ఇంకోటి, ప్రెగ్నెన్సీలో ఆర్నికాకి గుర్తుంచుకోవాల్సినటువంటి చక్కటి లక్షణాలు. డ్రిబులింగ్ ఆఫ్ యూరిన్, మూత్రము బొట్లుగా కారిపోతుండుట. ఇది గర్భిణీ స్త్రీలకు కంట్రోల్ లేకుండా బొట్లుగా మూత్రం కారిపోతూ ఉండడం. ఒక్కొక్కప్పుడు డ్యూరింగ్ లేబర్ అంటే ప్రసవపు నొప్పులు వస్తూ ఉండగా నొప్పి వచ్చినప్పుడు బొట్లు పడిపోతూ ఉంటుంది యూరిన్. ఒక్కొక్కప్పుడు ఆఫ్టర్ లేబర్ నొప్పులు వచ్చి ఆగిపోగానే చుక్కలు పడుతుంది. లేదా జస్ట్ ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత పక్కంతా తడిసిపోతుంది, వాళ్ళకు తెలియదు.
ఇంకా గర్భిణులకు ఇంకొక ఉపయోగం, ది మూమెంట్స్ ఆఫ్ ది ఫీటస్ కెనాట్ బి ఎండ్యూర్డ్, అన్బేరబుల్. పిండము తిరుగుతుండుట దుర్భరమై పరింపరానంతగా నుండును. ఒకే ఒకడు సార్నిక 200 వేస్తే ఆ టూ మచ్ గా తిరుగుతూ మొగ్గలేస్తున్నటువంటి వాడు సర్కస్ కొంచెం తగ్గిస్తాడు. అసలు విషయం అది కాదు. ఏమాత్రం కదలిక ఉండి లోపల టచ్ అయినా వీళ్ళకి ప్రాణం పోయినట్లుగా ఉంటుంది. బికాస్ దే కెనాట్ బేర్ టు బి టచ్డ్. అందుకని లోపలికి వాడు కాళ్ళు చేతులు మరి ఆసనాలు వేస్తూ ఉంటాడు, వాడు యోగాభ్యాసం చేస్తూ ఉంటాడు. లోపల చేస్తూ ఉంటే ఇలా ఒళ్ళంతా పిచ్చెక్కిపోయినట్టు, గిలిగింతలు కొట్టినట్లు, కితకితలు పెట్టినట్లు ఒక్కొక్కడు క్రాంపింగ్స్ వస్తాయి. అంటే చేతులు కాళ్ళు కొంకర్లు పోతాయి, అది భరించలేక. ఒక్కొక్కడు పిక్కల్లో క్రాంపింగ్స్ వస్తాయి, ఒక్కొక్కప్పుడు కన్వల్షన్స్ వస్తాయి. ఈ మూమెంట్స్ అన్బేరబుల్ అయ్యి ఆ నర్వస్నెస్ లో కన్వల్షన్స్ వస్తాయి. ఇన్నిటినీ కూడా వెంటనే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ కంట్రోల్ అయిపోతాయి. ఎందుకని ఈ నర్వస్నెస్ తగ్గుతుంది అటువంటిది. ఇంకొక రహస్యం ఏంటంటే లోపల ఉన్నటువంటి వాడికి కూడా ఆర్నిక కావాల్సి వస్తుంది తల్లికి కావాల్సి వచ్చినప్పుడు. అది ఏ డ్రగ్ అయితే తల్లికి కావాల్సి ఉందో అదే రకమైనటువంటి సిమ్టమ్స్ లో లోపల ఉన్నటువంటి చైల్డ్ ఉంటుంది. అందుకని వాడు బెడ్ మీద ఇటు నుంచి అటు నుంచి మోగుతూ ఉంటాడు, చోట ఉండలేడు. వాడికేమో అలా ఉంటాడు, వీడికేమో కెనాట్ బేర్ టు బి టచ్డ్. వాడు లోపలంతా ప్రెషరే, నేను బేర్ చేయలేక అలాగా డొలుతూ ఉంటాడు ఇటు నుంచి అటు నుంచి. వాడిద్దరికీ పొత్తు కుదరటం ఆర్నిక వేస్తే కుదురుతుంది. వండర్ఫుల్ డ్రగ్ ఆర్నిక దాంట్లో. ఇంకా లంబాగో ఇన్ ప్రెగ్నెన్సీ, గర్భిణీ స్త్రీలకు నెలలు నిండుతున్న కొద్దీ నడుము నొప్పి. ఆర్నిక ఏ అని వెరిఫికేషన్ ఏమిటి? తరచు కళలు వచ్చుతుండుట. చెప్పాం కదా, దొంగలు ఇటువంటివన్నీ, పీడ కళలు ఇవన్నీ వస్తుంటాయి. ఇంకా వెరీ సోర్ అండ్ పెయిన్ఫుల్ నిపుల్స్. గర్భిణీగా ఉన్నప్పుడు స్త్రీకి బ్రెస్ట్స్ లో చాలా పెయిన్ఫుల్ గా, చాలా అన్బేరబుల్ గా ఉంటుంది సెన్సేషన్. ఒక్కొక్కడు సలుపులు, ఒక్కొక్కడు పోట్లు, ఒక్కొక్కడు కెనాట్ బేర్ జాకెట్. గుడ్డ పొర కూడా బ్రెస్ట్ మీద ఉండటానికి భరించలేనంత దుర్భరమైన స్థితి వస్తుంది. ఆర్నిక విల్ సేవ్, కండిషన్ అంతా నార్మల్ చేస్తుంది. ఇగ్నోర్ చేస్తే ఏమవుతుంది? ఆర్నిక కండిషన్ ఆఫ్ డెలివరీ రావచ్చు. అంటే ఏమిటి? చైల్డ్ టర్న్స్ ది రాంగ్ పోస్చర్. ఫీటస్ డిసెండ్ అయ్యేటప్పుడు హెడ్ డౌన్ పొజిషన్ లో డిసెండ్ కావటం మానేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. టైంలో ఆర్నిక ఇండికేట్ అయితే ఆర్నిక వేయాలి. 5వ నెల, 6వ నెల, 7వ నెల, 8వ నెల ఆర్నిక ఇండికేట్ అయితే మామూలుగా ఊరుకుంటే ఏం లాభం లేదు, ఆర్నిక వేయాలి. లేకపోతే డెలివరీ కాబోయే టైంకి పొజిషన్ రాంగ్ పొజిషన్ వస్తుంది. బ్రీచ్ డౌన్ వచ్చిందంటే ఆపరేషన్ చేయాలి అంటారు. ఇప్పటికి 2 కేసులు చూసాము. బ్రీచ్ డౌన్ అంటే షూర్ టు బి ఆపరేటెడ్ అన్నారు. సరే 2 రోజులు ఇంటి దగ్గర ఉంచండి అని ఆర్నిక 200 వేశాం. మళ్ళా తీసుకెడితే పొజిషన్ నార్మల్ అన్నారు. అంటే లోపల ఉన్నవాడు ఆర్నిక వేయంగానే లేచి కూర్చొని శీర్షాసనం వేస్తాడు. ఎక్స్పెరిమెంట్ చూద్దామని చెప్పి 2 కేసుల్లో చూశాను. ఇప్పటికి 2 కేసులు సక్సెస్. మామూలుగా బ్రీచ్ పొజిషన్ అనగానే సర్జరీ వార్డుకి తీసుకెళ్లిపోతారు, ఇంకా మిమ్మల్ని నన్ను హోమియో అడగరు. అందుకని 2 కేసులకే అవకాశం ఉండింది ట్రై చేయడానికి. 2 కేసుల్లోనూ ఆ ఆపరేషన్ తీసుకెళ్ళక్కర్లేకుండా సరిపోయింది. ఇది ప్రెగ్నెన్సీని గురించి ఆర్నిక విషయం.
కానీ స్పెషల్ గా ఒక ఫీల్డ్ లో ఒక డ్రగ్ ఏం వర్క్ చేస్తుందో అది కూడా తెలియాలి. అంటే స్పెషలైజేషన్స్ అంటారు కానీ ఆ డ్రగ్ తాలూకు స్పెషలైజేషన్ కూడా మనకు తెలియాలి. ఇంకా నెక్స్ట్ చెప్పలేము. బ్రీచ్ పొజిషన్ కనుక్కోగానే ఇవ్వాలి. ఎందుకంటే అంతకుముందు ఆర్నిక సింటమ్స్ వస్తే ఇచ్చి ఉండరు, తెలియదు కనుక. ఇచ్చి ఉంటే పొజిషన్ రాదు. నెక్స్ట్ పిల్లలకి whooping cough, కోరింత దగ్గులలో మొట్టమొదటిగా గుర్తురావలసినటువంటి డ్రగ్స్ గ్రూప్ ఏమిటి? ఆర్నికా, యాంటిమోనియం టార్టారికా, ఇటికా, జిప్రం మెటాలికం. రాత్రి 9 నుంచి వాయించేస్తుంది ప్రయోనియా ఓపెన్ కాఫ్ అయితే. డ్రాసెరా, నెఫ్రైటిస్. బెంగాల్లో ఏదో క్షామం ఉన్నట్టు ఈ నెఫ్రైటిస్ ఒక రొటీన్ డ్రగ్ కింద వాడతారు. అంటే సిమ్టమ్స్ కింటమ్స్ చూడలేదు. ఓపెన్ కాఫ్ ఎందుకంటే గివ్ మెఫైటిస్ అన్నాడు. ఓకే, తగ్గకపోతే అప్పుడు ఇంకో డ్రగ్ చూడండి అన్నాడు. ఓపెన్ కాఫ్ మెఫైటిస్ అంటే దాని రోగం అలాగే కుదరాలన్నాడు. రొటీన్ ప్రిస్క్రైబర్స్ బెంగాల్లో ఎక్కువ ఉంటారు. బాగా ఉన్న పెద్ద డాక్టర్లు చాలా గొప్ప వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళు చాలా మధ్యలో ఉండదు. బెంగాల్లో ఉంటే జీనియస్, రేర్ టైప్ ఆఫ్ జీనియస్, వండర్ఫుల్ ఫెలోస్ ఉంటారు. ప్రపంచంలో ఎక్కడ కనిపిస్తున్నటువంటి రకం. అంటే ఠాగూరు, అరవిందో లెవెల్లో. లేకపోతే రోడ్ల మీద రాళ్ళేసి విగ్రహాలు బదులుకొట్టి బచ్చా వ్యవహారాలుగా ఉంటారు. ఈ మధ్యలో ఉండరు. బెంగాల్లో నో మిడిల్ క్లాస్. ఉంటే అటు కొట్టి లేదా ఇటు కొట్టి. హోమియోపతిలో కూడా అదే క్యాంప్. అంతే ఉంటే అపర ధన్వంతరి, అపర హ్యానిమన్, వాడి కజన్ బ్రదర్ అన్నట్టుగా ఉంటాడు చేసే వైద్యం. లేకపోతే వాడు ఫీవర్ వచ్చింది అంటే 30 days ఫర్ 30 days ఐఎమ్ గివింగ్ ఎకనైట్ అన్నాడు. ఏం చేతంటే బికాస్ దర్ ఇస్ ఫీవర్ అన్నాడు. ఇట్లా ఉంటుంది. 30 రోజుల నుంచి ఎకనైట్ ఇస్తున్నాడు పేషెంట్. వాడికి బుద్ధి లేదు, వాడు ఇంకా బతికున్నాడు. వీడికి తెలియకపోతే వాడికైనా తెలియదండి. ఐ హ్యావ్ గివెన్ హిమ్ సోరినం అన్నాడు. సోరినం 50 అన్నాడు. అంటే సోరినం అదేమిటయ్యా, ఎందుకు సోరినం ఎందుకు ఇచ్చామంటే నో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అన్నాడు. ఇప్పుడు ఏమిటంటే హీస్ హ్యాండ్ స్వరా అన్నాడు. అంటే వాడికి స్వరా ఉంది. స్వరా ఉంటే సోరినం ఏమన్నాడు. అంతే లెక్క. అలా కుదరాలి రోగం అన్నట్టు. కెంట్ వేయొద్దు అన్నాడు. సోరినం ఉంటే సోరా ఉంటే సోరినం కాదు, సోరినం సింటమ్స్ ఉంటే సోరినం. చాలా మంది చెప్పాడు కెంట్. కానీ చెవిటికి శంకు తినట్టు. బెంగాల్లో మరీ చికాగ్గా ఉంటుంది. చూస్తే అసలు వాళ్ళు ఎట్లా బతుకున్నారు ఈ వైద్యానికి అనిపిస్తుంది. ఏ బయటలు కోరుకో. రైల్వే ఎంప్లాయీ ఉండేవాడు. ఆయన ఎక్కువ డేంజరస్ కాదు. ఆయన భార్య ఉండేది. పిల్లలకి జ్వరం వచ్చింది, తీసుకురమ్మని. ఆ రాత్రి పూట కొంచెం దూరం తీసుకురావటం, మన్నాడు పొద్దున్న తీసుకొచ్చి, రాత్రి సల్ఫర్ టెనం వేసి పొద్దున్న తీసుకొచ్చేది. అందుకని ఏమిటో సల్ఫర్ టెనం ఎందుకు వేసేవారు అడిగితే, ఫీవర్ వచ్చింది కదా, మా ఫ్యామిలీ సోరిక్ ఫ్యామిలీ, సోరా వాళ్ళు వచ్చి ఉంటే తగ్గిపోతుందని సల్ఫర్ టెనం వేసి. కింగ్ ఆఫ్ యాంటీసోరిక్స్ అన్నాడుగా సల్ఫర్, కింగ్ ఆఫ్ కింగ్. ఇలా ఉంటుంది అనమాట. మరీ ఘోరంగా ఉంటుంది. యావరేజ్ బెంగాలీస్ లో హోమియోపతి అంటే భూకంపం పుట్టించినట్టుంటుంది. ఆవిడంటే పిల్లవాడిని తీసుకురావడానికి రాత్రి సల్ఫర్ టెనం వేసేది. ఇంకో పిల్లలు ఎవరికి వేసినా సరే అది ఎట్లా ఎన్ని మాటలు వేసిందో తెలియదు. ఆ వేసినది ఎవరైనా అంతకంటే తెలియదు. చివరికి 5-6 బాట్లు గట్టిగా రిమార్క్ చేసిన తర్వాత మన స్థాయికి ఆ బజార్కి రావటం మానేశారు. ఎందుకంటే ఫ్యామిలీలో స్వరం ఉందని చెబుతూ ఉంటే ఏదైనా సల్ఫర్ టెనం వేయొద్దంటాడు ఏదని. whooping cough కి నెఫ్రైటిస్ బెంగాలీస్ లో
అలా ఇస్తారు. వూపింగ్ కాఫ్ అని అనుమానంగా ఉంటే నెఫెక్స్ ఇస్తారు. వూపింగ్ కాఫ్ అని బోర్డు కట్టి ఉన్న ఆ బోర్డు మీద వాళ్ళు మాత్రం లేనట్టుగా ఉంటుంది. కానీ ఇవన్నీ వూపింగ్ కాఫ్కి చక్కగా ఇండికేషన్ ఉన్నటువంటి చోట బాగా పనిచేస్తాయి. ఇంకా కూడా ఫాస్ఫరస్ ఇగ్నేషియా వండర్ఫుల్ వూపింగ్ కాఫ్కి చాలా డేంజరస్. బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వేయవలసి ఇంకొక 5-6 డ్రగ్స్ ఉన్నాయి వూపింగ్ కాఫ్లో వేయాల్సినవి. కానీ చాలా ఎక్స్పీరియన్స్ వచ్చాక వేయాలి. వాటిలలో కార్బోహైడ్రేట్స్ ఒకటి ఎంచేతనే చెప్పలేదు ఉపయోగం. మనం ఎక్స్పీరియన్స్ వచ్చిన దాకా మనం వేయకూడదు. కార్బోహైడ్రేట్స్ లంగ్ ట్రబుల్ ఏమైనా ఉన్నట్లయితే జాగ్రత్తగా మరి చూసుకుని బాగా ఇండికేట్ అయితే కానీ వేయకూడదు. వేస్తే సఫోకేషన్తో కొలాప్స్ కావాలి. ఎందుకంటే ఇట్ ఈస్ స్పెషల్లీ ఇండికేటెడ్ వెన్ దేర్ ఈజ్ కార్బనైజేషన్ సఫోకేషన్. ఆక్సిజన్ అందకుండా లంగ్స్ లో కార్బన్ డైఆక్సైడ్ తాలూకు సఫోకేషన్ ఉన్నటువంటి కేసులు ఉంటాయి కార్బోహైడ్రేట్స్. ఆ ఫినామినన్ కనుక లంగ్స్ లో లేకుండా ఉన్న కేసుల్లో కార్బోహైడ్రేట్స్ వేస్తే ఒక్కొక్కప్పుడు హార్ట్ కొంచెం వీక్ గా ఉంటే కార్బనైజేషన్ వచ్చి చనిపోవచ్చు. మరి అది లేనప్పుడేమో వాడు వీక్ ఫెలో అనుకోండి, ఒక 6 నిమిషం పుట్టించినా చాలు ప్రాణం తెలిపోతుంది. అందుకని మాటికి కార్బోహైడ్రేట్స్ అనకుండా కొన్నాళ్ళు ఇవి వీటిలో సామాన్యంగా ఇది చాలా సంసారపక్షమైన కేసు. ఎపికాక్ 6 ఓ డోసు వేయండి, కొంచెం తగ్గితే ఇంకో డోసు వేయండి. రోజు 3 డోసులు వేసినా 4-5 రోజుల దాకా ఏం చేసి తగ్గిపోతుంది. కొంతైనా తగ్గుతుంది. ఆ పైన ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి దీనికి డ్రగ్ ఏమిటని అడగవచ్చు. ఎందుకంటే ఎపికాక్ ఒంట్లో పడితే ఒక డోసు 80 seconds లో శరీరం నుంచి ఎలిమినేట్ అయిపోతుంది. ఇన్ ది లాంగ్వేజ్ ఆఫ్ హ్యానిమల్. ఎపికాక్ ఒకటే అలాంటిది. ఏ డోస్ విల్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ ది బాడీ విత్ ఇన్ 80 seconds. అంటే మందు పనిచేయదని అర్థం కాదు, తర్వాత పనిచేస్తూ ఉంటుంది. మందు పదార్థం బయటకు వెళ్ళిపోతుంది. లోపల మందు వెళ్ళిపోయాక దాని యాక్షన్ ఉండకుండా ఉండదు పొటెంటైజ్ డ్రగ్ వేస్తే. ఇప్పుడు ప్లే గ్రౌండ్కి వచ్చి ఫుట్బాల్ నువ్వు తందాన్ని వాడు కారెక్కి వెళ్ళిపోయాడు అనుకోండి, తన్నని వాడు కాడు కదా. అది ఆ బాల్ ఎంతో ఆడాలో అంతో ఆడుతుంది. అలాగే 80 seconds అయినా అంటే 40 seconds అయినా అంటే ది డోస్ గివ్స్ ఇట్ కిక్ ఆన్ ది బొటెక్స్. దానిపైన చేసేస్తుంది. సేఫెస్ట్ డ్రగ్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉండవని అర్థం. తర్వాత ప్రూవింగ్స్ అనేటువంటి ఉండవు. 30 పొటెన్సీ దాకా 200 కూడా 1-2-3 డోసుల దాకా పొరపాటున వేసినా ఏం చేయవు. ఆ పైన అయితే కడుపులో విపరీతమైన నొప్పి, ఇలా మేకులు పెట్టి పొడి చేస్తున్నట్టు. ఏ నొప్పికి అయితే ఎపికాక్ వేయాలో ఆ నొప్పి వస్తుంది. తర్వాత ఎక్కువ పొటెన్సీలో మిస్యూజ్ చేస్తే ఏముంది. తర్వాత ఈ పంటలోంచి ఎపికాక్ ఎక్కువ డోసులు పడితే ఈ ముందు పంటలోంచి ఇలా ఈ ముక్కులోంచి కంట్లోంచి ఇలా తలలోకి ఇలా విపరీతమైన హెడేక్ వస్తుంది. సూటిగా ఒక మేకు దింపేసినట్టు. బికాస్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రూవింగ్స్ ఆఫ్ ఎపికాక్. కడుపు నొప్పి, కడుపు డిస్టర్బెన్స్, నాసియా, వామిటింగ్, వీటితో ఏ జబ్బైనా సరే ప్రారంభిస్తుంది. అది ఎపికాక్ లక్షణం. ఎపికాక్ ఇండికేట్ అయిందని గుర్తేంటే స్టమక్ డిస్టర్బెన్స్ తో ఏ జబ్బైనా టైఫాయిడ్ ప్రారంభించినా అంతే, మలేరియా ప్రారంభించినా అంతే, న్యూమోనియా ప్రారంభించినా అంతే ముందు కడుపులో నొప్పి చేస్తుంది. తర్వాత వికారం, నోటెంబడి నీళ్లు, వాంతి. ఆ తర్వాత ఏం జబ్బు రావాలో దాన్ని వస్తుంది. కనుక ఆల్ సింటమ్స్, all diseases starts with disorder of the stomach. That is epicac. All diseases start with disorder of the stomach, nausea and vomiting. దీంట్లో whooping coughs లో చాలా వరప్రసాదం లాంటిది రొటీన్ గా ఇంట్లో వాడుకునేది. సీసాటి పెట్టుకుంటే అయితే చూసి వాడుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది. మెటీరియల్ మీద హోల్డ్ వచ్చాక వాడుకుంటుంది. ఇది whooping cough ముందు గుర్తు రావాల్సిన
హెపార్ సల్ఫ్ వేయకూడదు. అంటే తరచుగా వాడకూడని డ్రగ్స్ పేరు ఎత్తలే. ఎందుకంటే వేసేసి మళ్ళీ 2 రోజులు ఇంకోటి వేసి మళ్ళీ 3 డోసులు వేసారు అనుకోండి హెపార్ సల్ఫ్, గిరిగిరి తిరిగిపోతారు పేషెంట్. సైలేషియా కూడా చాలా అద్భుతమైన డ్రగ్, ఊపింగ్ కాఫ్. దాని పేరు కూడా మనం ఎత్తలేదు. ఏం చేతంటే మనుషులు మేకులు కొట్టేసే డ్రగ్గులు తేడా వస్తే ఏమన్నా మనకి గిట్టని వాళ్ళు ఉంటే వాళ్ళకి వేసి చేస్తాడు. ఊపింగ్ కాఫ్ అంటే ఎక్స్పల్షన్కే అయితే ఒకటి. అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏమిటంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ సెంటిమెంట్. అది ఎవరన్నా చేస్తే ఎవరన్నా చేయించుకుంటే మనకు అభ్యంతరం లేదు, కానీ మన ద్వారా అలాంటివి జరగకూడదు. ఉండవచ్చు, కానీ మరి ఒకవేళ మనం మందిచ్చే టైంకి బేబీ చచ్చిపోయి ఉండకుండా ఉండి మనం సైలెన్స్గా వేశాక వైలెంట్ ఎక్స్పల్షన్ జరిగి ఉంటే మన ద్వారా అట్లాంటివి జరగకూడదు అని చెప్పి నా ఉద్దేశం. అందుకని ఈ ప్రెగ్నెన్సీలో ఇలాంటి కేసులు వచ్చినప్పుడు శుభ్రంగా వాళ్ళని డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోమంటాయి. ఇంకా కూడా అబార్షన్ కోసం వస్తారు. హోమియోపతిలో అయితే తేలిగ్గా ఉంటాయేమని ఉండవచ్చును, కానీ మా దగ్గర లేవు, మేము అసమర్థులము స్పష్టంగా చెప్పేస్తాం. నేను అలాగే చెప్తాను, ఐఎమ్ నాట్ కేపబుల్, నాకు ఆ సామర్థ్యం లేదు కనుక ఇంకెక్కడికైనా వద్దని, ఇంకెక్కడికి వెళ్ళొద్దని చెప్పడానికి మనకి రైట్ ఎక్కడిది? వీ హ్యావ్ నో రైట్, కానీ వీ హ్యావ్ నో రైట్ టు కిల్. అది కూడా ఉంది. మరి కోళ్లను, గొర్రెపొట్టేళ్ళను, వంకాయలను, బీరకాయలను చంపడానికి వరకు దేవుడు రైట్ ఇచ్చాడు మన అన్నం కనుక. మరి మిగతావి చంపడానికి వీ హ్యావ్ నో మోరల్ రైట్ ఎట్ ఆల్. ఇందులో ముఖ్యంగా అదేం పర్వాలేదు అని మన్ని చేసుకోమని బలవంతం ఇంత మటుకు చేయలేదు కనుక వ్యక్తిగతంగా. తర్వాత అయితే ప్రభుత్వము వారిలో వ్యక్తులు చేస్తున్న పనులన్నీ మనము చేయమంటే సాధ్యమా, చేయగలమా? అంచేత మనకు వ్యక్తిగతంగా కూడా కొంత ఛాయిస్ ఎక్సర్సైజ్ చేయడానికి ఇంకా కనీసం 1 ఏడాది 2 ఏళ్ల వరకు మన దేశంలో అవకాశం ఉన్నది. అంతవరకును లెట్ us యూజ్ అవర్ ఓన్ డిస్క్రిప్షన్. మనకు పర్సనల్ గా వ్యక్తిగతంగా ఏది మోరల్ ఏది ఇమ్మోరల్ అని అనిపించిందో అది నిర్భీతిగా ఎక్సర్సైజ్ చేద్దాం. చేయని రోజు వస్తే కత్తి గొంతు మీద పెడితే గొంతు కత్తికి ఇచ్చేద్దాం, కానీ దీన్ని కాంప్రమైజ్ కావద్దు. మీకు వ్యక్తిగతంగా మోరల్ అనిపించినటువంటి చోట మాత్రం మరి కాంప్రమైజ్కి అవకాశం పోతాం. నా పర్సనల్ ఒపీనియన్ అది. ఇందులో ఆర్నిక ఊపింగ్ కాఫ్ అని గుర్తు ఎలా వస్తుందంటే వెరిఫికేషన్ ఈ చిన్న పాయింట్లు ఇచ్చాడు. నోట్లోంచి చెమడ పడుతూ ఉంటుంది, మ్యూకస్ తగ్గి మ్యూకస్ చెమడ పడుతూ ఉంటే దాంట్లో స్ట్రీక్స్ ఆఫ్ బ్లడ్ ఈజీలీ అన్నాం కదా, గొంతు తొందరగా చిట్లుతుంది, పగులుతుంది. పగిలి రక్తపు జీరలు పడును, చెమడలో రక్తపు జీర పడును. ఒక్కొక్కప్పుడు పొద్దున వాడికి దగ్గుతూ ఉంటే బ్లాకిష్ కలర్ డాట్స్ ఇన్ మ్యూకస్, చెమడలో నల్లనే చిన్న చిన్న చుక్కలు. అంటే ఏమిటి? లోపల బ్లీడింగ్ అయిన తాలూకు ఎండి ఉండిపోయినాయి, అవి పడతాయి. ఈ 2 కనిపించినట్లయితే ఇదే ఆర్నిక, లేదా ఇంతకు ముందు చెప్పిన సింప్టమ్స్ లో ఏమన్నా దొరికినా ఆర్నిక చూసుకోవాలి. ఇంకా కుర్రవాడు దగ్గు రాగానే ఇమీడియట్ గా హీ బికమ్స్ యాంగ్రీ అండ్ క్రైస్. ఎప్పుడైతే ఆయన కోపం వచ్చి పెద్దగా ఏడుస్తాడు. అంటే క్యామోమిలాలో కూడా ఇది ఉన్నది. ఈ రెండింటికి కామన్.
ఇంకొకటి క్యామమిల్లాలో లేదు, ఆ లక్షణం కూడా ఉంటుంది మనం పట్టుకోగలిగితే. ఏమిటి? టాసింగ్ ది హెడ్, దగ్గుతో గిలగిలగిలిగా ఉంటాడు అట్లా. ఓ నెట్టి చుట్టూ ఇటు నుంచి కొట్టేస్తాడు, మెడకాయ ఇటు పక్కకి అటు పక్క వేలాడేస్తాడు. టాసింగ్ ది హెడ్. తర్వాత ఫ్రైట్, భయం, వీటి చచ్చిపోతాననే భయం ఉంటుంది. ఇవన్నీ ఊపింగ్ కాఫ్ లో ఆర్నికాన్ని తెలియజేస్తాయి. ఇందులో ఎన్ని పట్టుకోగలిగితే దాంతో చూసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇంకొక డిస్టింగ్విషింగ్ సింప్టమ్, చెస్ట్ లోపల సూదులతో కుట్లు కుడుతున్నట్లుగా నొప్పులు, స్టిచ్చింగ్ పెయిన్స్ లైక్ నీడిల్ ప్రిక్కింగ్ ఇన్ ది లంగ్స్ అండ్ చెస్ట్. ఊపిరితిత్తులలోనూ ఛాతీ యందును సూదులో దబ్బనములో పొడుచుతున్నట్లు చురుకులు నొప్పులు, దాంతోపాటు దగ్గు, మంట, జ్వరం. ఏమై ఉంటుంది? లంగ్ ఫీవర్. జాగ్రత్తగా ఉండాలి. ఫ్లోరసీ కానీ, అంటే లంగులో నీరు చేరినటువంటి నెమ్మజ్వరములు కానీ, లేకపోతే న్యూమోనియా కానీ, లేకపోతే ఇంకా అడ్వాన్స్డ్ గా 5-6 సంవత్సరాలు ప్రతి ఆగస్టులోనూ ఇలాంటి ఫీవర్ వచ్చి తగ్గుతూ ఉంటుంది. కొద్దిగా తాత్కాలికంగా ట్రీట్మెంట్ తీసుకుని పెంటిట్స్ అవి తిని నోరు మూసుకూరుకుని 5-6 సంవత్సరాలు అయిన తర్వాత వైలెంట్ గా విపరీతంగా వస్తుంది లంగ్ అల్సర్, ఊపిరితిత్తులలో వ్రణము, ఆర్నిక. ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నిటితో ఆర్నిక ఉంటుంది. అలాగే స్టిచెస్ ఇన్ ది హార్ట్ రీజన్, గుండెకాయలో నుండి కుట్లు కుట్టుతున్నట్లు, దబ్బనపు పోట్లు పొడుస్తున్నట్లు నొప్పులు. చూస్తే ఏముంటుంది? వేరియస్ టైప్స్ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఉంటుంది వాడికి. అనేక విధములైన గుండె జబ్బులు. ఎలాగా? ఫ్యాటీ డీజనరేషన్ అది హార్ట్ సామాన్యంగా, అనగా గుండెకు నీరు పట్టే గుండె కండరములు అలసిపోవుట, వాడికి ఈ లక్షణాలు ఉంటాయి. లేకపోతే గుండె కండరములు అలసిపోవుట, వాడికి ఈ లక్షణాలు ఉంటాయి. లేకపోతే గ్రాన్యులేషన్ ఇన్ ది అయోర్టా, గుండెలో రక్తనాళము నందు ఒక రింగు ఏర్పడుట. లేదా మైట్రల్ వాల్వ్ డిస్టర్బెన్స్, గుండెలో ఉన్నటువంటి ఒక వాల్వ్ అంటే ద్వారం దెబ్బతినుట. రాయవెల్లూరు వెళ్ళి కార్డియాక్ సర్జికల్ ఆపరేషన్ చేయించుకొని రండి అని చెప్తారు. చేయించుకుంటే గాజు సామానులాగా ఉండవలసిందే కానీ ఆ మనిషి ఇంకా ఏ పని చేయటానికి పనికిరాడు. 1 మైలు గబగబా నడవకూడదు, సైకిల్ తొక్కకూడదు. మన విశాఖపట్నంలో అప్పుల బాధ ఎక్కువ కదా సైకిళ్ళకి. నడుస్తూ ఉంటే కూడా అప్పుల బాధనే. ఇట్లాంటి వాడికి నడవకూడదు, అప్పు ఎక్కకూడదుట, దిగస్తాను. ఎక్కడ ఎక్క దిగుతాడు? ఓ డాక్టర్ చెప్పాడు అప్పు ఎక్కకూడదు కానీ దిగచ్చండి అని. ఎక్కడి నుంచి దిగుతాడు? ఇట్లాంటి జబ్బులు ఉన్నటువంటి వాళ్ళంతా ఆర్నికా 6తో స్టార్ట్ చేసుకోవాలి. ఒక 2-3 నెలలు బెటర్మెంట్ ఇచ్చి మనిషికి వైటాలిటీ ఇచ్చి హార్ట్కి స్ట్రెంగ్త్ ఇస్తుంది. తర్వాత ఆర్నికా 30 ఇవ్వాలి. 30తో ఒక 6 నెలల్లో ఏడాదో ట్రీట్ చేసి మంచి ప్రోగ్రెస్ ఉంటే రికరెన్స్ చూసుకుని ఆర్నికా 200 ఇవ్వాలి. 200తో నెలకో 2 నెలలకో 3 నెలలకో ఒక డోస్ చొప్పున 3-4 సంవత్సరముల ట్రీట్మెంట్, అంటే మొత్తం 6-7 సంవత్సరముల ట్రీట్మెంట్ తో లైఫ్ లాంగ్ ఇరాడికేషన్ ఆఫ్ ది హార్ట్ డిసీజ్ టు ది పేషెంట్. కనుక ఆర్నికా ఒకటి దెబ్బలకు మాత్రం కాదు, ఉండవచ్చు, మనం చెప్పలేము. కానీ ఇప్పుడు ఈ రైలు ఎక్కితే అనకాపల్లి పెడతాం,
మేము కళ్ళకు గంత కట్టుకుని నడిచేళ్ళాము, అనకాపల్లి వచ్చింది అంటే రావచ్చు, మనం చెప్పలేము. కానీ మనకు పెద్దవాళ్ళు ఇదిగో రైలు స్టేషన్ అని వేశారు, ఇదిగో బస్ స్టాండ్ అని వేశారు. ఏదో కాకపోయినా రావచ్చు మనకి. అంటే మార్గాన పోతూ ఉన్నప్పుడు మనకి సేఫ్టీ ఈజ్ ఎష్యూర్డ్ బై ఫాదర్స్ ఆఫ్ హ్యుమానిటీ లైక్ కెంట్ అండ్ హ్యానిమల్. అది అంటే ఇప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్ మనకు ఉంటాం ఎప్పుడు మంచిది తప్ప మాకు డేంజర్ జరగలేదు కదా అన్నది షూరిటీ కాదు. జరగవచ్చును, జరగకపోవచ్చును. ఇప్పుడు కూడా పెద్దలు వెళ్ళిన మార్గం అనేది దేంతో అయినా డిజైరబుల్. ఇది ఇక్కడికి ఆర్నికా మోడాలిటీస్ అయిపోయినాయి. కాజేషన్, ఆర్నికా ఏ కారణములలో వాడబడుతుంది, ఇట్లాంటి లక్షణాలు వస్తాయి. మొదటిది యాక్సిడెంట్ జరిగి అప్పటి నుంచి 7-8 సంవత్సరాలైనా వాడి మెంటల్ సిమ్టమ్స్ పోవు, ఈ పై చెప్పినది, అప్పుడు ఆర్నికా వేస్తే పోతాయి. అలాగే షాక్, అంటే ఏదో అదిరిపోయినటువంటిది, ఫ్రైట్, అప్పుడు కావాల్సి వస్తుంది. అంటే ఓపియం ఏ పరిస్థితుల్లో కావాల్సి వస్తుందో ఆర్నికా కూడా అదే పరిస్థితుల్లో సిమ్టమ్స్ మార్పు చేత అది కానీ ఇది కానీ కావాల్సి వస్తుంది. ఇంకొక కాజేషన్ హిస్టరీ, అక్యూట్ డిసీజ్ బికమ్స్ మోర్ సివియర్ రావటం, ఇట్లాంటివి అప్పుడు ఆర్నికాతో తగ్గుతుంది. ముఖ్యంగా ఎఫనైట్ వేసినప్పుడు జబ్బు ఎదురు తిరిగితే, అంటే 10-12 రోజులు జ్వరానికి ఎఫనైట్ వేశారు, తర్వాత ఏదో గుండెల్లో పోటో తలనొప్పో వచ్చింది, జ్వరం తగ్గిపోయింది, 5-6 సంవత్సరాల తర్వాత కూడా ఆ గుండెల్లో పోటు అలాగే ఉంది, అంటే ఆర్నికా కావాల్సి. ఈ సిమ్టమ్స్ ఉంటాయి పై చెప్పినవి. ఇది ఆర్నికా ముఖ్యంగా. రేపు ఇది వైండప్ చేసి ఇంకొక డ్రగ్ ప్రారంభిస్తాం. 5 నిమిషాల్లో మళ్ళీ అడ్వాన్స్ క్లాస్ మొదలుపెట్టాం. ఆర్నికాలో డ్రగ్ రిలేషన్షిప్ ఒకటి చెప్పుకోవాలి. ఆర్నికా, రూస్టాక్స్ అండ్ ప్రయోనియా, ఈ 3 కలిపి ఒక సెట్గా గుర్తుండాలి. ఈ 3 కలిపి గౌటీ ట్రయో అని అంటారు. అనగా కీళ్ల నొప్పులకు సంబంధించిన ఔషధ త్రయము. అయిపోయి గౌటీ ట్రయో అంటే సామాన్యంగా చీటికి మాటికి నొప్పులు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు ఈ 3 డ్రగ్గుల కిందికి వస్తారు. ఈ 3 డ్రగ్గుల్లో వీటి కింద కొన్ని డ్రగ్గులు ఉన్నాయి, వాటి బ్యాచెస్ కూడా గుర్తుంచుకుంటే మెయిన్గా సరిపోతుంది. ముఖ్యంగా బ్రయోనియా వాళ్ళు వేడిమి భరించలేరు, ఒంట్లో వేడిగా ఉంటుంది, చల్లదనం కావాలని కోరుతూ ఉంటారు. రూస్టాక్స్ వాళ్ళు చల్లదనం, చలి భరించలేరు, లోపల చలిగా ఉంటుంది, కొంచెం వెచ్చగా ఉండటం కోరుతూ ఉంటారు. అంచేత చాలా తేలిక 2 విడదీసి చూసుకుంటాం. ఆర్నికా వారు ఎవరన్నా ముట్టుకుంటే భయపడతారు, భరించలేరు, స్పర్శ ఏమాత్రం దుర్భరంగా ఉంటుంది. బ్రయోనియా వారు ముట్టుకుని నొక్కినట్లయితే చాలా బాగా ఉంటుంది, నొప్పి ఉన్నటువంటి చోట మర్దనాలు మొదలైనవి చేయించుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అని. ఇది ఈ రెంటికి మధ్య కూడా ఈ మోడాలిటీ కనిపించినప్పుడు స్పష్టంగా మనం భేదం చూసుకోవచ్చు. అలాగే ఆర్నికా వాళ్ళకి మెంటల్గా ఇరిటబుల్ అండ్ ఫ్రైట్ఫుల్ గా ఉంటారు. బ్రయోనియా వాళ్ళు మెంటల్గా ఇరిటబుల్ అండ్ లేజీగా ఉంటారు. కొంచెం మనం ఒక్కొక్క డ్రగ్ సంబంధించిన వాళ్ళని పరిచయం చేసుకుంటే 2-3 పరిచయం అయ్యాక 4వ వాళ్ళు తేలిగ్గా గుర్తుంటారు. కనుక ఇది ఇరిటబుల్ అండ్ ఫ్రైట్ఫుల్, బ్రయోనియా ఇరిటబుల్ అండ్ లేజీ, రూస్టాక్స్ ఇరిటబుల్ కాదు, టాక్సిక్ కండిషన్ ఉంటుంది, డల్గా ఉంటారు. సామాన్యంగా సెన్సోరియము అక్యూట్ కండిషన్స్ లో పనిచేయదు, చెవులు కానీ కళ్ళు కానీ డల్గా ఉంటాయి, పరధ్యానంగా డేజ్డ్గా ఉంటారు, అంటే దిమ్మరపోయినట్లు ప్రాణం ఉంటుంది. క్రానిక్ కండిషన్స్ లో కూడా వాళ్ళ టెంపరమెంటల్ గా ఈ 3 తేడాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా ఈ 3ంటిని వేరువేరుగా చెప్పుకున్న వాటిని బట్టి గుర్తుంచుకోవాలి. రూస్టాక్స్ కింద రూటా అనే డ్రగ్ కూడా గుర్తుంచుకోవాలి. ఈ 3 వరుసన ఒక్కొక్కప్పుడు 3 స్టేజెస్ లో కావాల్సి వస్తాయి. కొన్ని కేసుల్లో ఎక్స్టర్నల్ ఇంజరీస్ తగిలినటువంటి కేసుల్లో
ఫస్ట్ స్టేజ్లో ఆర్నికా, సెకండ్ స్టేజ్లో రూస్టాక్స్, థర్డ్ స్టేజ్లో రూటా. కావలసి వస్తాయంటే వేచి తీరాలని కాదు, కండిషన్స్ చూసుకోవాలి. ఆర్నికా కండిషన్లో చాలా ముట్టుకుంటే చాలా బాధగా విపరీతంగా దెబ్బ తగిలినటువంటి కొత్తల్లో ఉంటుంది. అది దాటిపోయిన తర్వాత ఆ కండిషన్స్ అన్ని దాటిపోయి పెయిన్ రిమైన్స్ ఇన్ ది ఇంటర్నల్ ఆర్గన్. అంటే కాలికి చీలమండకి తగిలింది అనుకోండి, గుమ్మం తగిలింది, ఫాల్స్ స్టెప్, లేకపోతే స్కూటర్ కొడుతూ ఉంటే పెడల్ తగిలింది, ఇట్లాంటివి అయినప్పుడు ఆ పైన నెప్పెడుతుంది ఎముక. నెప్పెట్టినప్పుడు ఆర్నికా వేస్తే 1-2-3 రోజుల్లో తగ్గిపోతుంది. ఇంకా కొంచెం తగ్గుతుందేమో అని 1-2 వారాలు టైం ఇస్తే పైన తగ్గి లోపల ఉంటుంది చీలమండ లోపల. ఆ చీలమండ లోపలగా ఉన్నది అంటే 2 ఎముకల మధ్యగా ఉన్నటువంటి పెయిన్కి ఆర్నికా ఏ విధంగానూ పనికిరాదు. ఇట్ హాజ్ నో అప్లికేషన్. ఎందుకంటే బ్రూయిజ్డ్ కండిషను లేదు, పోయింది. అది లోపల నొప్పి మిగిలిపోయింది తప్ప పచ్చిగా ఉంటాం, ముట్టుకుంటే భయంగా ఉంటాం, పోయినాయి. ఇప్పుడు నౌ ది ఫెలో విల్ బి క్యూర్డ్ విత్ 1 dose of Rustax 200. అందుకని 1 నెల రోజులు టైం ఇచ్చి ఇంకా మిగిలిపోయింది కనుక చూసుకున్నట్లయితే 1 డోసు Rustax 200 వేస్తే ఆ లోపల ఉన్నటువంటి పెయిన్ నిశ్శేషం అయిపోతుంది పూర్తిగా. కనుక తరచుగా దెబ్బలు తగిలినటువంటి కేసుల్లో, గాఢంగా తగిలిన వాటిలలో ఆర్నికా తర్వాత రూస్టాక్స్ కావాల్సి వస్తూ ఉంటుంది. అలా అని చెప్పి ఆర్నికా తర్వాత రూస్టాక్స్ వేయకూడదు. అలాగే రూస్టాక్స్ వేసిన తర్వాత కూడా ఇంకా మిగిలిపోయింది అనుకోండి, చీలమండ కాకుండా ఈ మాట మోకాలు ఎగ్జాంపుల్ తీసుకోండి. నడుము అంటే ఎత్తు నుంచి పడ్డాడు, స్కూటర్ యాక్సిడెంట్ అయ్యి మనిషికి ఏం దెబ్బ తగలలేదు, ఎత్తి పడ్డాడు, ఒక ఎత్తు నుంచి కింద పడ్డాడు, లేకపోతే ఆబోతే ఏదో ఎత్తి పడేసింది, కూలబడ్డాడు. పడితే ఆ పడ్డ కండిషన్లో వెంటనే గబగబా 5-6 గంటల్లో నొప్పి చేసేసింది ఒళ్ళంతా. ఆర్నికా వేషం పనిచేసింది, ఆ నొప్పులు తగ్గిపోయినాయి. వాతపు నొప్పులు లాంటివి ఒళ్ళు నొప్పులు చేసిందని తగ్గిపోయిన తర్వాత ఈ నడుముకు పట్టేసినటువంటి నొప్పి అలాగ 1-2 నెలలు లోపల శేషం ఉండిపోయింది. మాటికి చలిగాలి వచ్చినప్పుడల్లా మళ్ళీ కనిపిస్తోంది, బయటేస్తుంది అంటారు. అలాంటప్పుడు రూస్టాక్స్ 1 mg 1 డోసు వేయండి. దాంతో నిశ్శేషం అయిపోతుందో లేదో ఒక 3-4-5 నెలలు చూడండి. తగ్గుతూ ఉన్న కొద్దీ అట్లా ఆగేయటం, పోలేదు అనేది 3-4 నెలల తర్వాత కానీ మనకేం తెలియదు. సేఫ్గా 3-4 నెలలు టైం ఇచ్చి ఇంకా అక్కడికి కూడా పోకపోతే రోస్టాక్స్ ఇంకొక పైపోటెన్సీ 1 డోసు వేయండి, 10 mg వేస్తే 90% దాంతో పోతుంది. 90% నొప్పి కాదు, నొప్పి పోవటం 90%, కంప్లీట్గా 10% నొప్పి పోవటం అనేది 90% అది కేసెస్లో జరుగుతుంది. అప్పుడు ఇంకేం వేయకూడదు, వదిలేసేయాలి. అలా కాక ఇంకా మిగిలి ఉన్నట్లయితే అప్పుడు పేషెంట్ని క్వశ్చన్ వేయాలి, నీకేమన్నా ఈ దెబ్బ తగిలిన తర్వాత నుంచి అప్పుడప్పుడు ఇంకేమన్నా మార్పులు వచ్చినాయా శరీరంలోనే, తత్వంలో, దెబ్బకి సంబంధించి కాకుండా అక్కడ ఉంటుంది క్యూర్కి సంబంధించిన సీక్రెట్స్. అంటే అప్పుడు వాడు గనక తల దిమ్ముగా ఉంటుంది, అప్పుడప్పుడు 2-3 గంటల నుండి మళ్ళీ పోతుంది అని చెప్పినట్లయితే డిస్కంఫర్ట్ ఇన్ ది హెడ్. తర్వాత చూపులో ఏదో తేడా వచ్చింది, ఎత్తి పడేసేటప్పటికి నర్వ్ సెంటర్స్ కొన్ని అదిలే కాన్స్టిట్యూషన్స్ అవన్నీ ఆప్టిక్ సెంటర్స్లో తేడా వస్తుంది. అప్పటి నుంచి చూపు కొంచెం ఏదో డిఫరెన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది, గ్లాసెస్ మార్చుకున్నాను అని చెబుతాడు, అయినా కానీ ఇంకా కనిపిస్తుంది. లేదా అప్పటి నుంచి చెవులు కొంచెం గళ్ళు పడ్డాయి, డిఫెక్టివ్గా హియరింగ్, గ్రాడ్యువల్గా ఒక చెవి హియరింగ్ తగ్గటం మొదలెట్టింది, ఇట్లా చెవికి కానీ కంటికి కానీ సంబంధించి చెబుతాడు. లేదా అప్పటి నుంచి ఒక ముక్కు స్టఫింగ్ వచ్చింది, ఒక ముక్కు బిగుస్తుంది జలుబు చేసి, జలుబు ఎక్కువ చేయదు, ముక్కు బిగవటం ఉంటుంది ఎక్కువ, గాలి ఆడదా ముక్కులోంచి, రెండో ముక్కులోంచే గాలి వస్తూ ఉంటుంది. ఇది బాగా 3-4 నెలలు వరుసనలాగా ఉండిపోతుంది. ఈ మూడింట్లో ఏ కండిషన్ ఉన్నా రూటా 200 1 డోసు వేయండి. వేసి 1 నెల రోజులు చూస్తే ఈ చెప్పబడిన సిమ్టమ్స్తో పాటు ఆ మిగిలిపోయిన నడు నొప్పో మోకాల నొప్పో
శేషం కూడా కంప్లీట్ గా నిశ్శేషం అయిపోతుంది. అంటే రూటాన్ని ఇండికేట్ చేసే సిమ్టమ్స్ ఈ రెండును. మనిషి శరీరం అంతా అదిరే అంత దెబ్బ తగిలినప్పుడు కంటికి కానీ చెవికి కానీ కొంచెం మార్పు వచ్చిందంటే ఫంక్షన్స్ లో తప్పకుండా రూటా ఒక డోసు పడాలి అని అర్థం. ఇది గుర్తుంచుకోవాలి. అది కూడా పార్షియల్ గా క్యూర్ అయ్యి ఆగిపోయినే నెల 2 నెలల్లో బాగా మార్జిన్ టైం ఇచ్చి రూటా 1M ఒక డోసు వేసేయండి, కంప్లీట్ గా క్యూర్ అయిపోయింది. ఈ వరుస మనకు గుర్తుండాలన్నమాట. అంటే ఇంజర్ అయిందా లేకపోతే బొప్పి కట్టింది. బొప్పి కట్టినప్పుడు అక్యూట్ కండిషన్ లో ఆర్నికా కావాలో అక్కర్లేదో చూసుకుని అది అయిపోతుంది. తర్వాత దానికి గనక కంటిన్యూ అయినట్లయితే ఇక్కడ రూస్టాక్స్ పనిచేయదు, హెడ్కి పనిచేస్తే రూటా ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ వస్తే అవి పనిచేస్తుంది. లేదా వీడికి కొంచెం జ్ఞాపక శక్తి తగ్గడం కానీ, అంటే నర్వస్ ఆర్ మెంటల్ డిస్టర్బెన్సెస్, లేదా నిద్ర కంటిన్యూస్ గా డిస్టర్బ్ అయ్యేలాగా నిద్ర పాడైపోయింది దూరికెప్పుడు లేదు అనే చేంజ్ కానీ, ఇంకా కొంతమందికి రీలింగ్ పట్టుకుని వదలదు. ఈ దెబ్బ తగిలిన తర్వాతన 1 ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు అట్లాగా అది వచ్చిన, లేదా కొంతమందికి అన్ఫార్చునేట్ ఎపిలెప్సీ లాంటి ఫిట్స్ స్టార్ట్ అవుతాయి. బాగా బలమైన దెబ్బగా తగిలితే ఆ తగిలిన తర్వాత నుంచి మూర్ఛలు ప్రారంభమవుతాయి. ఇట్లాంటి కండిషన్స్ లో ఏవైనా సరే అంటే నర్వ్స్ కానీ మైండ్ కానీ స్టన్ అయ్యి డిస్టర్బ్ అయినట్లయితే ఇమీడియట్ గా నేట్రమ్ సాల్ట్ 6X ఒక 1 నెల రోజులు వేయండి. అయిపోయిన తర్వాత ఆపేసి నేట్రమ్ సాల్ట్ కంటిన్యూ 6X. అంటే హీ వాంట్స్ మ్యాసివ్ డోసెస్ ఫర్ 1 month. 1 month అయిన తర్వాత స్టాప్ చేసి నేట్రమూర్ 30 ఒక డోసు వేసి ఒక 1 నెల వదిలేయండి. ఈ లోపల కంప్లీట్ గా క్యూర్ అయితే వదిలేసేయండి, లేకపోతే నేట్రమ్ సాల్ట్ 200 వేయండి. 200 వేశాక ఒక 2 నెలలు 3 నెలలు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అక్యూట్ కండిషన్స్ ఏం లేకుండా ఉంటాయి. నిశ్శేషం అయితే ఇంకేం వేయకూడదు. అవకపోయినట్లయితే నేట్రమ్ సాల్ట్ 1M వేయండి. 1M ఇది మొట్టమొదట అంటే హెడ్ కి ఇంజరీ మాత్రమే ఇప్పుడు చెప్పుకుంటుంది. హెడ్ కి ఇంజరీ జరిగిన తర్వాత నర్వస్ సిమ్టమ్స్ కానీ మెంటల్ సిమ్టమ్స్ కానీ స్టార్ట్ అయినటువంటి హిస్టరీ ఉన్న కేసుతో ఇంకా ఒంట్లో ఏ జబ్బులు ఆ టైం నుంచి వచ్చినాయని వాడు 90 చెప్పినా సరే వాడికి నేట్రమ్ సాల్ట్ 6X డైలీ 2 tablets నైట్ న పడుకునేటప్పుడు ఇస్తూ ఒక 1 నెల ఇచ్చేయండి. చాలా రిలీఫ్ వస్తుంది. ఆపు చేసేయండి. 30 ఒక డోసు వేయండి నేట్రమ్ సాల్ట్, ఓన్లీ 1 dose. 1 నెల గ్యాప్ ఇచ్చేయండి. టోటల్ రిలీఫ్ కనుకైతే అక్కడ స్టాప్ చేసేయండి. అంటే ఆ మొదటి దాంతో టోటల్ రిలీఫ్ వస్తే రెండోది ఎక్కర్లేదు అసలు. కొంత బాగా రిలీఫ్ వచ్చి కొంత ఇంకా మిగిలిపోయింది అన్నప్పుడు 30 వేయాలి. 30 వేశాక 1 నెల రోజుల లోపల టోటల్ రిలీఫ్ వస్తే ఇంకేం వేయకూడదు. టోటల్ రిలీఫ్ రాకపోతే 200 వేయండి నెల అయిన తర్వాత. 200 వేశాక 2-3 నెలలు మార్జిన్ ఇచ్చేయండి. 3 నెలలు ఇవ్వచ్చు బాగా. అన్లెస్ ది సిమ్టమ్స్ ఆర్ వెరీ వైలెంట్, ఇది ఫిట్స్ గిట్స్ వస్తూ ఉంటే తప్ప 3 నెలలు ఊరుకుంటానికి వీలున్న అవకాశం ఉంటే 3 నెలలు ఊరుకోవాలి. ఊరుకుని ఇంకా సిమ్టమ్స్ రికవర్ అవుతూ ఉన్నట్లయితే ఏ సిమ్టమ్ అయినా సరే 1M ఒక డోసు వేయండి. చాలా వరకు సెటరేట్ అవుతాయి. మళ్ళా 1 ఏడాది లోపల ఎప్పుడన్నా కనుక రికవర్ అయితే 1M వేశాక 1 ఏడాది దాకా 10M ఒక డోసు వేయండి. ఈ మధ్యలో చిల్లర డ్రగ్లు ఏమైనా అక్యూట్ గా పడ్డా ఇబ్బంది లేదు. అంటే టైఫాయిడ్లు కానీ జ్వరాలు కానీ గొంతు నొప్పులు కానీ వస్తే ట్రీట్మెంట్స్ చాలా డ్రగ్స్ పడతాయి ఈ మధ్య ఒక్కొక్కప్పుడు. అన్లెస్ ది ఫెలో వాజ్ బీయింగ్ ట్రీటెడ్ ఇన్ హోమియోపతి ఫర్ ది పాస్ట్ 7 or 8 years. హోమియోపతిలో
కొత్త వాళ్ళని ఫ్యామిలీని ట్రీట్ చేయడం మొదలెట్టాక మొదటి 3, 4, 5 సంవత్సరాలు 7, 8 సంవత్సరాలు ఒక్కొప్పుడు ఫ్రీక్వెంట్ గా తేడాలు వస్తూ సీజన్స్ కి వాటికి రెస్పాండ్ చేయడం కొంచెం ఎక్కువ వస్తుంది మొదట. ఎందుకని ఇవి వచ్చినప్పుడల్లా మనం అలోపతి మందుతో సప్రెస్ చేయడం మానేశాం గనక ఆ వచ్చినటువంటివన్నీ ప్రామినెంట్ గా కనిపిస్తాయి. ఈ మాట 3, 4, 5 సంవత్సరాలు చాలా ఫ్రీక్వెంట్ గా వాడవలసి వస్తూ ఉంటుంది అక్యూట్ కండిషన్స్ కి. ఆ పైన క్రమంగా తగ్గుతుంది, చూసి ఆపేసేయాలి. ఒక 7, 8 సంవత్సరాలు అయిన తర్వాత 90% అది కేసెస్ కి హోమియోపతిలో అసలు మందులు వాడాల్సిన అవసరం ఏడాదికి 2 మూటలో 3 మూటలో కన్నా రాదు. దానికోసం అసలు హోమియో వైద్యం ఏం జబ్బు వస్తే ఏం వాడాలి అనే దానికోసం కాదు. హోమియో వైద్యం అసలు మొత్తం మనం మొదలెట్టేదే క్రానిక్ కండిషన్స్ లో క్రమంగా ఫ్యామిలీస్ ని క్లీన్ చేసేసి ట్రీట్మెంట్ కి మాటిమాటికి పుచ్చుకోవాల్సిన అవసరం లేకుండా చేయటమే పర్పస్. కనుక ఏడాది లోపల మళ్ళా వస్తే మళ్ళా టెనం వేసేయండి. టెనం వేశాక మళ్ళీ తర్వాత ఏడాది కానీ 2 ఏళ్లు కానీ 3 ఏళ్లు కానీ 4 ఏళ్లు కానీ దాని శాఖ ఏమన్నా చూపిస్తే 50 ఏమో డోస్ వేసేయండి. నేట్రమ్ సల్ఫ్ కండిషన్స్ ఏమిటి? హెడ్ ఇంజరీ జరగటం, అక్కడి నుంచి నర్వస్ ఆర్ మెంటల్ సిమ్టమ్స్ స్టార్ట్ అవటం, వాటితో మిగిలిన ఏ జబ్బులు కాంప్లికేషన్స్ ఒంట్లో ఉన్నా సరే పర్వాలేదు, మీరు ఎప్పుడైనా ఇదే డోస్తో స్టార్ట్ చేయొచ్చు. కొన్ని నెలలు సంవత్సరాలు అయినా కూడా 5, 6 సంవత్సరాలు అయిన తర్వాత ఎపిలెప్సీ కేసులు ఆఫ్టర్ హెడ్ ఇంజరీ తీసుకొస్తూ ఉంటారు. తీసుకొస్తే హిస్టరీ అంతా తీసుకుని కాజేషన్ చూసుకుని 6X లో మొదలెడితే ఆ మొదలెట్టిన మొదట్లో నెలలోనే ఫిట్స్ అన్ని కూడాను చాలా క్లియర్ అయిపోయి 3 మూటలో 4 మూటలో మాత్రం వచ్చింది అని చెబుతూ ఉంటారు. మీరు కెంట్ లో నేట్రమ్ సల్ఫ్ చదివినట్లయితే హిస్టరీ ఆఫ్ ఇంజరీ టు ది హెడ్ అని రాస్తాడు. ఆ ఒక్క సెంటెన్స్ లో ఇప్పుడు మనం చెప్పుకున్న విషయం అంతా ఉంది. కనుక ఆర్నికా, రూస్టాక్స్ అండ్ రూటా ఈ వరుస కొందరికి కావాల్సి రావచ్చు, కొందరికి ఈ 2 కావాల్సి రావచ్చు. అనగా తలుపు పట్టుకుని గట్టిగా లాగారు, జామ్ అయిపోయి ఉన్నది, ఇది టక్కన పట్టేసింది. మీ ఆర్నికా పనికిరాదు, ఇక్కడ రూస్టాక్స్ ఏమండి. అలాగా ట్రంకు పెట్టెలు బెట్టింగ్ పట్టుకుని రైలు స్టేషన్కి వెళ్ళారు. పెడుతుంటే మధ్యలో చెయ్యి ఇలా లాగేసింది, మళ్ళీ అక్కడ పెట్టారు, పట్టుకోలేకపోయారు. రూస్టాక్స్ మీకు తెలుస్తుంది కూడా, ఒక కొద్ది గంటల్లో ఒంట్లో చలిగా ఉంటుంది. రూస్టాక్స్ కావాలని అర్థం. అలాగే అలా ఎత్తున మేకు కొడుతున్నారు మీరు, లేచి మీకు అందకుండా ఉన్నంత కాళ్ళ మీద లేచి మేకు కొడుతున్నారు. కొడుతుంటే టక్ మంది ఇక్కడ రూస్టాక్స్. సాయం బట్టి గంగాళాలు ఎత్తారు, పట్ మంది రూస్టాక్స్. రూస్టాక్స్ తో స్టార్ట్ చేసి ట్రీట్మెంట్ 75% అది కేసెస్ రూస్టాక్స్ తో ఎండ్ అవుతుంది, కంప్లీట్ అయిపోతుంది. ఎండ్ కాకపోతే రూటా కావాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్పిన పద్ధతే. ఆర్నికా ప్రసక్తి లేదు ఇక్కడ. అంటే రూస్టాక్స్ లో గుర్తుంచుకోవాల్సినవి ఇక్కడ రాస్తాను, మీరు నోట్ చేసుకోండి. ఏమిటో ఏం కావాలో. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఓవర్ స్ట్రెచింగ్, ఓవర్ లిఫ్టింగ్, ఫాల్స్ స్టెప్. చీకట్లో మెట్టు ఉందనుకుని కాలు పెడతారు, టప్ అని చీలమడ పట్టేస్తుంది. లేదా మెట్టున్న చోట లేదనుకుని మయసభ కాలు పెట్టేస్తారు, పట్మని పట్టేస్తుంది. ఇట్లాంటి వాటిలలో జాగ్రత్తగా చూసి, ఎక్కువ కేసుల్లో బ్రూయిజ్డ్ సెన్సేషన్, ఫియర్ ఆఫ్ బీయింగ్ టచ్డ్ ఉండకపోతే రూస్టాక్స్ కానీ ఆర్నికా కాదు. అంటే కొన్ని ఉంటాయి, అవి కూడా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇవి ముఖ్యంగా దే ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ విత్ రూస్టాక్స్. ఫాల్స్ స్టెప్, తర్వాత స్ప్రెయిన్స్, బెణుకులు. ఈ కేసుల్లో ఎక్కువ మంది రూస్టాక్స్ తో ప్రారంభించి రూటాతో ఎండ్ అవుతారు. ఇంకొక కేసు
దొరుకుతాయి, కానీ అక్యూట్ కండిషన్లో ఆర్టే దొరకవు, ఓటో ఆరో దొరుకుతాయి. ఏమీ దొరకకపోతే ఇన్ ది absence ఆఫ్ ది మొడాలిటీస్ ఆఫ్ ఎనీ అదర్ డ్రగ్ ఇట్ ఇస్ రుస్టాక్. 200 200తోనే స్టాప్ చేయాలి. సహం తగ్గి ఆగితే పై పొటెన్సీకి వెళ్ళాలి. ఇలాగే పచ్చడి బండతో పచ్చడి నూరుతూ ఉంటారు. నూరుతూ ఉండి వేలు పెట్టి నెడితే పట్న వేలు చితుకుతుంది. అలాగే శుద్ధి పెట్టి కొడుతూ ఉంటారు, వేలు మీద తగులుతుంది. ఇట్లాంటి వాటికి ఈ మూడింట్లో ఏది పనికి రాకపోవచ్చు. అప్పుడు ఏం జరుగుతుంది? ఎక్కువ కేసుల్లో బ్లంట్ పెయిన్ అని ఉంటుంది, షార్ప్ పెయిన్ ఉండదు, విపరీతమైన బాధ పెడుతుంది. అంటే ఏదో బరువుది పెట్టి నొక్కుతున్నట్టుంటుంది పెయిన్. తర్వాత ఈ చర్మం పచ్చడి అవుతుంది. ముఖ్యంగా ఇక్కడ స్పెషల్ గోరికిని చర్మానికి మధ్య ఉన్న సంధికి దెబ్బ తగిలితే అన్నారు. అది గుర్తుంచుకోవాలి. ఇక్కడ ది కంజాయినింగ్ టిష్యూ బిట్వీన్ ది నెయిల్ అండ్ ది స్కిన్, గోటికిని చర్మానికి మధ్యన ఉన్నటువంటి సంధి, దాని మీద దెబ్బ తగిలింది. తర్వాత బ్లూ నీలం అవుతుంది. ఎక్కువ కేసుల్లో నెత్తురు రాదు, బయటికి వచ్చినా కంగారు లేదు. వాళ్ళ నెత్తురు కనుక బయటకు వచ్చి టూ మచ్గా వెళ్ళిపోతున్నట్లయితే ముందు ఇమీడియట్ గా బ్లీడింగ్ కట్టడానికి ఫెర్రంఫాస్ 3x బిళ్ళల్ని పౌడర్ చేసి దాని మీద స్ప్రింకిల్ చేయండి, టక్కన ఆగిపోతుంది. అది అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ అయిపోలేదు, ఈ నొప్పి దంచేస్తుంది, బదలు కొట్టేస్తూ ఉంటుంది, ఓ ఓ అని చాలాగా. పోటు అంటాం, అది బ్లంట్ పెయిన్ అంటే పోటు, విపరీతమైన పోటు వస్తూ ఉంటుంది. ఒక్కొక్కటి జ్వరం కూడా వస్తుంది. ఆర్నికా వేసి చూస్తే దమిడికి పనిచేయదు ఒక్కొప్పుడు. ఎందుకంటే ఆర్నికా తాలూకు మోడాలిటీస్ బ్రూయిజ్ సెన్సేషన్ అవి ఉండవు. ఈ లోపల నుంచి ఏదో తోస్తున్నట్టు ఉంటుంది, ఇది పొడుస్తున్నట్టు. అప్పుడు గుర్తుంచుకోండి, బిల్లిస్ అనేటువంటి డ్రగ్ తీసుకుని 30 పొటెన్సీలో నొప్పి తగ్గిందాక 2వ 3వ డోసులు, ఈ పూట ఒకటి చెప్పిన తర్వాత అడుగు, సగం విని అడిగితే ఇబ్బందిగా ఉంటుంది. 2 కానీ అంటే పొద్దునొకటి సాయంత్రం ఒకటి. ఇంకా పోటు విపరీతంగా ఉంటే 3వది మర్నాడు కూడా వేయచ్చు. ఈ లోపల చాలా వరకు తగ్గిపోతుంది. అక్కడితో ఆపేసి 2-3 రోజులు టైం ఇచ్చి 200వ డోసు వేసింది. ఇది ఈ డ్రగ్ సంబంధించింది. లేదా దెబ్బ తగలకపోయినా ఇలాంటి పోటే ఇలాగే నీలంగా అయిపోయిన చోటు కనుక ఎక్కడన్నా కురుపు లేచి ఏది గోళ్లకి వేళ్లకి మధ్యన, చేతులకి లేకపోతే కాళ్ళకి, పంటికి చిగురుకి మధ్యన ఇలాంటి పోటే వచ్చి ఇలాగే నీలంగా దుష్టరక్తం కనిపిస్తూ ఉంటే దెబ్బతో సంబంధం లేకుండానే బిల్లిస్ వేస్తే తగ్గిపోతుంది. కనుక బిల్లిస్ కూడా మిగిలిన మెటీరియల్ మెడికల్ చదువుకుని ఉంటాము, ఉంచుకుంటాం, మంచిది. వీటితో పాటు గోరు చుట్టుకు పనిచేయదు. గోరు చుట్టులో చీము పడుతుంది, ఇది చీముకి సంబంధించలే, నీలపు రక్తం. గోరు చుట్టు మీద ఏమాత్రం పనిచేయదు. అంటే పసుపచ్చని చీముతో సంబంధించిన డ్రగ్స్ గోరు చుట్టువి. ఇలాగా హెపార్సల్ఫ్, సైలీషియా, మెర్క్సాల్, ఫాస్ఫరస్, ఒక్కొక్కప్పుడు పల్సటిల్లా, అవి గోరు చుట్టుకు సంబంధించిన మందులు. అంటే పసుపచ్చగా కానీ చీము పట్టడం కానీ ఈ డ్రగ్కి అసలు ఏమాత్రం ఇండికేట్ అయి ఉండలేదు కనుక గోరు చుట్టుకి ఇది రెస్పాండ్ చేయదు. బాధ విపరీతంగా ఉంటే 3 డోసులు వేయాలి, లేకపోతే 1 డోసుతో కంప్లీట్ క్యూర్ అయిపోతుంది. నొప్పి లేకపోతే ఈ మందు పనిచేయదు. ముఖ్యంగా ది కంజంక్షన్ బిట్వీన్ ది నెయిల్ అండ్ ది స్కిన్ ఎఫెక్టెడ్, తర్వాత అన్బేరబుల్ బ్లంట్ షూటింగ్ పెయిన్, బ్లూనెస్, ఈ 3
గోల్డ్ క్రమంగా నల్లగా అవుతూ క్రానిక్ కండిషన్ లో ఉన్నటువంటి వాటిల్లో ప్లంబమెట్ మొదలైనటువంటి డ్రగ్స్ ఇండికేట్ అవుతాయి. అంటే అది స్లోగా క్రీపింగ్ అవుతున్నటువంటి డేంజరస్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ డిఫెక్ట్. అది అంటే అది స్లోగా క్రీపింగ్ అవుతున్నటువంటి డేంజరస్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ డిఫెక్ట్. అది నేట్రమ్ సల్ఫ్ పనిచేయదు. వెన్నుపూసకి దెబ్బలు తగిలినప్పుడు క్యాల్కేరియాస్, ఎనకార్డియము, ఆర్నికా వీటిలలో ఉంటుంది. అంటే మనం ఈ ఎనాలిసిస్ తో పెట్టుకుని ఒక్కొక్క డ్రగ్ మీరు కెంట్లో చదువుకుంటే అవన్నీ వస్తాయి. ఈ 2 నెలల్లో మనం చేస్తూ ఉన్న పని ఏంటంటే కెంట్లో ఉన్న డ్రగ్స్ ని ఎలా చదువుకోవాలి అనేటువంటి ప్రొసీజర్ ఇస్తున్నాం. అంటే మీరు సొంతంగా మిగతా డ్రగ్స్ ని కెంట్లో ఎలా చదువుకోవాలి అనేటువంటిది. ఇదే కనుక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరు మళ్ళీ క్లాసులు కనుక ఆర్గనైజ్ చేసుకోగలిగినట్లయితే మిగిలిన డ్రగ్స్ ని తీసుకుని మళ్ళా ఒక 2 months మళ్ళీ చెప్పుకుంటాం. మరి అంటే దానికి ఒకటి ఉంటే ఫెసిలిటీ ఉంటుంది. కొన్ని ఊళ్ళల్లో చేసుకున్నారు. ఒక 10 మందో 25 మందో ఊళ్ళో ఉన్న 4 పక్కల ఉన్నవాళ్ళు ఏదో ఒక పద్ధతిలో ఆర్గనైజ్ చేసుకుని ఒక చోటు, ఒక సెంటరు, ఒక అసోసియేషన్ పెట్టుకున్నట్లయితే ఐ కెన్ బి ఫ్రీలీ రెస్పాండింగ్ టు వాట్ ఆల్ యూ వాంట్. అది నెసెసిటీ ఉంటుంది. అది దాంతో ఫెసిలిటేట్ అవుతాయి. అది లేకపోయినట్లయితే ఆర్గనైజేషన్ మీకు ప్రతి తడవ ఇంత కష్టం పడాల్సి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా శ్రీశైలంలో వాళ్ళు చేసుకున్న అరేంజ్మెంట్స్ పక్కాగా చేసుకున్నారు. ఇంజనీర్స్ అంతా కలిసి దే హ్యాడ్ ఏ హాల్ అండ్ దే హ్యాడ్ దేర్ ఓన్ ఎక్విప్మెంట్ అండ్ అరేంజ్మెంట్. మనకు మిగతా సీజన్స్ లో ఇలాంటి హాల్స్ ఉన్నాయనుకోండి పాసిబుల్ కాదు. వెకేషన్ సీజన్ కొంత కలిసి వస్తే పాసిబుల్, కానీ అట్లా అంటే మనం అక్కడ ఉన్నటువంటి దాంతో ఫెసిలిటీస్ ఒక్కొక్కప్పుడు సదుపాయం కాకపోతే మనకి ఇబ్బంది ఉండదు. అందుకని ఇఫ్ ది పీపుల్ ఆఫ్ ఎ ప్లేస్ కెన్ హ్యావ్, ఇంకా ముఖ్యంగా మనకు యూరోప్ లో ఇలాంటివి చూస్తూ ఉండగా చేసుకుంటారు. బ్రసెల్స్ లో వీ హ్యావ్ ఏ హాల్ ఆఫ్ అవర్ ఓన్, జెనీవాలో వీ హ్యావ్ ఏ బిల్డింగ్ ఆఫ్ అవర్ ఓన్, మ్యూనిక్ లో వీ హ్యావ్ ఏ హాల్ ఆఫ్ అవర్ ఓన్. అంటే ఇంకా వెతుక్కోక్కర్లేదు. ఇప్పుడు అంటే ఒక ఏడాది పోయిన తర్వాత కనుక మళ్ళా దీన్ని బ్రషప్ చేసుకుని మిగతా డ్రగ్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూతో ఇవి చదువుకున్నట్లయితే గట్టిపడతాయి. అది పద్ధతి. ఇది ఆర్నికాలో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి స్టడీ. ఒక కాషన్ ఉంది ఆర్నికాలో, అది మర్చిపోకూడదు. ఇన్సెక్ట్ బైట్స్ అంటే ఇన్సెక్ట్ బైట్స్, తేలు, పాము, జెర్రీ ఇట్లాంటివి అనుమానం ఉన్నా, యానిమల్ బైట్స్, కుక్క కరిచింది, ఎలుక కరిచింది, ఇట్లాంటివి ఇంక్లూడింగ్ ది హ్యూమన్ యానిమల్, వీటిలలో ఏదైనా ఉన్నా. తర్వాత రస్టెడ్ మెటాలిక్ పాయిజన్, మేక్ గుచ్చుకుంది, ఇట్లాంటివి. ఇలాంటి అనుమానాలు కనుక ఉన్నట్లయితే ఆర్నికా పేరు కూడా తలుచుకోకూడదు. ఆ కేసుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్నికా ప్రూవ్స్ ఫ్యాటల్లీ డేంజరస్. సమ్ టైమ్స్ ఇట్ మే కిల్ ది పేషెంట్. తేలు కుట్టింది, నొప్పిగా ఉంది కాబట్టి ఆర్నికా వేయండి అనకూడదు. ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి. అంటే ఇట్ ఈస్ డెడ్లీ డేంజరస్ టు యానిమల్ అండ్ ఇన్సెక్ట్ పాయిజన్స్ అండ్ మెటాలిక్ ఇంజరీ పాయిజన్స్. కంటేజియను, బ్లడ్ పాయిజను, టైఫాయిడ్స్, లేకపోతే మీజిల్స్, ఫీవర్స్ ఇట్లాంటి వాటిలలో చాలా వండర్ఫుల్. అది మనం డిస్టింగ్విష్ చేసుకుని గుర్తుంచుకోవాలి. ఆర్నికా తర్వాత వాడవలసినటువంటి డ్రగ్స్ లో ఒక్కొక్కప్పుడు ఇంకొకటి కూడా కనిపిస్తుంది. కాలికి దెబ్బ తగిలింది, ఆర్నికా కండిషన్ ఉంటే ఆర్నికా వేషాన్ని నొప్పి తగ్గిపోయింది, కానీ ఫ్రాక్చర్ అయింది. ఆర్నికా పని ఆర్నికా చేసింది, ఫ్రాక్చర్ అయిన తర్వాత ఆర్నికా ఇంకేం చేయలేదు. సెట్ చేయించాలి, అది బ్యాండేజ్ కట్టించాలి, ఊరికే మందులు వేయటం కాదు. కానీ అది వేసిన తర్వాత సెట్ చేసేటువంటి వాళ్లలో డాక్టర్స్ లో
మరి మంచి డాక్టర్లు ఉంటారు, పశువుల డాక్టర్లు ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. అది సెట్ చేసినప్పుడు బాగా మళ్ళీ అతుక్కుపోయిన తర్వాత తినగా సెట్ అవ్వలేదు, మళ్ళీ విరగ్గొట్టి అతికిస్తాం చూడండి అని చెప్పేటువంటి కేసులు మనం చూస్తూ ఉంటాం. అప్పుడు ఎవరం ఏం చేయగలిగింది ఏం లేదు. ముందు సెట్ చేసేటప్పుడే జాగ్రత్తగా మంచివాడి దగ్గరికి వెళ్ళి సెట్ చేసిన తర్వాత బోన్ విరిగితే అది సెట్ అయ్యే లోపల సందు కొద్దిగా ఏమాత్రం ఉంచి సెట్ చేసిన లోపల ఉన్న వైటల్ ఫోర్స్ ఏం చేస్తుంది, దీంట్లో ఉన్న కాల్షియంని గ్రో చేయిస్తుంది, ముందుకు అంటుకునేందుకు చేయిస్తే చిన్న 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 బుడి పిల్లలే అక్కడ వచ్చేస్తాయి. వచ్చి అవి మిగిలిపోతాయి. మిగిలిపోయి 5-6 ఏళ్ళు అయిన తర్వాత అవి సెలవేస్తాయి. అప్పుడు ఆపరేషన్ చేస్తాం అంటారు, లేదా ఎముక తీసేసి స్టీలు ఎముక పెడతాం, ఇట్లాంటివన్నీ చెప్తారు. అంటే వెన్ ఇట్ ఈస్ టూ లేట్ దే సజెస్ట్ ఆల్ నాస్టీ థింగ్స్. అందుకని దెబ్బ తగిలి ఫ్రాక్చర్ అయ్యి బ్యాండేజ్ కట్టినటువంటి స్థితిలో సింఫాటమ్ అనేటువంటి డ్రగ్ కావాల్సి వస్తుంది. సింఫాటమ్ 6లో తీసుకుని ఒక రోజు విడిచి రోజు 1 డోసు చొప్పున ఒక 15 డోసులు 1 నెల రోజుల్లో వాడాలి, 30 రోజుల్లో, అంతకంటే అక్కర్లేదు. ఇదిగో ఇలాంటివన్నీ చదువుపోయి ఉత్తరోత్తర వచ్చే పాసిబిలిటీ లేకుండా ఐడియల్ గా ఎముక కలిసిపోతుంది. అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది ఫ్రాక్చర్ కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది డాక్టర్ కానీ రెండు ఉండకుండా ఉంటాయి. ఇది కూడా గుర్తుంచుకోవాలి. సింపటం కూడా వేరే చదువుకోవాలి, ఇండిపెండెంట్ గా ఎలా వేయాలి. ఎముకలు విరిగిపోతున్నట్లుగా నొప్పులు వస్తాయి, ఆ నొప్పులతో మలేరియా వస్తుంది, సింపటం కావాల్సి వస్తాయి. ఆ డ్రగ్ స్పెషల్ స్టడీ చేసుకోవాలి. మెయిన్ డ్రగ్స్ స్టడీ అయిన తర్వాత వీటి స్టడీ అవసరం. ఇది ఆర్నికాకు సంబంధించిన స్టడీ. తర్వాత సామాన్యంగా ఆర్నికా తర్వాత సల్ఫర్ వేసినట్లయితే యాక్షన్ కంప్లీట్ చేస్తుంది, ఇంకేం డ్రగ్ అక్కర్లేకపోతే. చాలా బాగా వండర్ఫుల్ గా ఆర్నికా యాక్షన్ కంప్లీట్ అవుతుంది సల్ఫర్తో. ముఖ్యంగా మెంటల్ సిమ్టమ్స్, మెంటల్ పేషెంట్స్ ఆఫ్ ఆర్నికా, అంటే ఆర్నికా 10M కానీ 50M కానీ CM కానీ వేయవలసిన మొన్న నేను చెప్పిన రకమైనటువంటి పేషెంట్స్ కి ఆర్నికా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత 2 ఏళ్ళో 3 ఏళ్ళో ట్రీట్మెంట్ పడుతుంది ఆర్నికా. అట్లాంటి వాళ్ళకి అంటే 50M డోసు వేసి 1 ఏడాదో 2 ఏళ్ళో ఆగాల్సి వస్తుంది. అన్ని సెట్ అయిపోతాయి, మెంటల్ గా బాగుంటారు. బాగున్నాక మళ్ళీ 5-6 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ తలెత్తుతాయి. ఎత్తకుండా సల్ఫర్ 200 డోసు వేసి వదిలిపెట్టాలి. ఏడని అర్థం 2 ఏళ్ళు అయిన తర్వాత, ఆఫ్టర్ 2 years వేసేస్తే ఇంకా మళ్ళీ ఆ మెంటల్ సిమ్టమ్స్ రికవర్ కావు. తర్వాత ఆర్నికా తర్వాత కొంతమంది క్యాల్కేరియా కార్బ్ కావాల్సి వస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది స్పెషల్ ఎఫిషియన్సీతో. అంటే దెబ్బలు తగిలినప్పుడు కానీ నొప్పులు పట్టినప్పుడు కానీ లేదా ఇన్సానిటీ మెంటల్ కేసెస్ తగ్గినప్పుడు కానీ ఆర్నికాతో తగ్గిన తర్వాత లోపల ఇన్నేట్ గా ఉన్నటువంటి రికటీ టైప్ ఆఫ్ డిసీజ్ బయట వేస్తుంది. అంటే ది మెంటల్స్ విల్ సబ్సైడ్ అండ్ ది ఎక్స్టీరియర్స్ ఆఫ్ ది బోన్ టిష్యూ, అంటే బోన్ టిష్యూ డిస్టర్బెన్స్ వస్తుంది. ఎముకల నొప్పులు, ఎముకలు వంకర ఇట్లాంటివి వస్తాయి. ఆలస్యం చేసి 2-3 ఏళ్ళు అట్లా అశ్రద్ధ చేస్తే ఎముకలో చీము వస్తుంది. దాంతోపాటు వాళ్ళకి ఒళ్ళు వస్తుంది. ఈ దెబ్బ తగిలి తగ్గిన తర్వాత మనుషులు సన్నగా ఉన్నవాళ్ళు లావుగా అవుతారు సడన్ గా. ఒళ్ళు వచ్చి కదిలితే నడిస్తే చెమట పోస్తూ ఉంటుంది. అది దొరుకు లేదు వీళ్ళ కాన్స్టిట్యూషన్ లో.
తర్వాత జీర్ణశక్తి పాడైపోతుంది, అది వరకు లేదు. మాటి మాటికి తెల్లని నీళ్ళ విరేచనాలు అవుతూ ఉంటాయి, అది వరకు లేవు. ఈ చేంజ్ గమనించుకుని క్యాల్కేరియా కార్బ్ 200 ఒక డోసు వేయాలి. లేకపోతే ఈ విరేచనాలకు కానీ వీటికి కానీ ఏం డ్రగ్ వేసినా కంట్రోల్ కావు. ఎందుకంటే కారణం వేరే ఉంది. క్యాల్కేరియా కార్బ్ సింగిల్ డోస్ ఇవన్నీ కంట్రోల్ చేస్తుంది. ఆర్నికా తర్వాత స్పెషల్ ఎఫిషియన్సీతో పనిచేస్తుంది. కనుక ఒక్కొక్కప్పుడు క్యాల్కేరియా కార్బ్ కావాల్సి వస్తూ ఉంటుంది. ఆర్నికా ట్రీట్మెంట్తో కాన్స్టిట్యూషన్ చేంజ్ వచ్చిన వాళ్ళకి, అంటే దెబ్బ తగిలినందువల్ల కానీ, మెంటల్ కేసెస్ క్యూర్ అయ్యి ఫిజికల్ గా డిసీజ్ వెనక్కి సోరా వచ్చినందువల్ల కానీ, ఈ రెండిట్లో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ఆర్నికాకి ఇనిమికల్స్ లేవు ఎక్సెప్ట్ యానిమల్ పాయిజనింగ్ డ్రగ్స్. ఇందా చెప్పుకున్నాం. ఆ డ్రగ్స్ మాత్రం లెకసిస్ ఒకటి, ఏవైతే యానిమల్ పాయిజన్సో యానిమల్ డ్రగ్సో అవన్నీ కూడా, అంటే లెకసిస్, వైపరా, క్రోటేలస్, నజా, ఇట్లాంటివన్నీ. బ్లాక్ క్యానినం కూడాను. ఆల్ యానిమల్ ఆరిజిన్ డ్రగ్స్ ఆఫ్ యానిమల్ ఆరిజిన్, అది కూడా. అంటే జంతువులలోంచి తీసిన డ్రగ్స్ దీనికి ముందు కానీ తర్వాత కానీ వాడితే రిజల్ట్స్ సాటిస్ఫాక్టరీగా ఉండవు, కొంచెం ఏవో కన్ఫ్యూజ్ అయిపోతాయి. ఇది ఆర్నికాది.